దేవుడు అల్పురాలను, ఏ యోగ్యత లేనిదానను, జ్ఞానము లేనిదానను అయినా కూడా మరి మీలాంటి చక్కటి విశ్వాసుల మధ్యన నన్ను ఉంచినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి రెండవదిగా మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు ఏసేపు మరి సహోదరులకు, తర్వాత సువన్ రాజయ్య గారికి మరి నా నిండు వందనాలు. మరి తల్లిగారికి కూడా మరి చక్కగా వాయిద్యం వాయిస్తున్న సహోదరులకి, కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనాలమ్మా. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మనం ఎప్పుడు ప్రభువులో ఉంటే మనకెప్పుడునూ క్షేమమే. మరి నేను మా పాస్టర్ గారు అనుకోలేదు, కానీ దేవుడు మా ఇద్దరి చేత ఒకే వర్తమానం మేము వేరే వేరేగా సిద్ధపాటు చేసుకున్నాం, కానీ అనుకోలేదు. కానీ దేవుడు ఇద్దరు దైవజనుల నోట వచ్చే మాట అది స్థిరమైందని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. అయితే కొద్ది మాటలను తెలియచేస్తాను. చెప్పే ముందు కొంచెం నేను సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తి కలిగిన వాడో అది మనం రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసిన తర్వాత ఆ రుచిలోంచి మనం తొలగిపోకూడదు. నేనేమనుకున్నానంటే నేను ఇలా వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ప్రభు దగ్గర అడిగినప్పుడు నాకు ప్రభు కొన్ని మాటలు తెలియచేశారు. ఆ మాటలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అయితే కొద్ది సాక్ష్యం ఏంటంటే, మరి నేను ఆర్సీఎం సంఘ పరిచర్యల్లో చిన్ననాటి నుంచి ఉండేదాన్ని. వివాహం అయిన తర్వాత బాగా స్థిరపడ్డాను విశ్వాసంలో. అంటే ఆర్సీఎం సంఘంలో ఉన్నప్పుడు నాకు దేవుని యొక్క శక్తి కానీ, దేవుని యొక్క విలువ కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ నాకు తెలియదు. వివాహం అయిన తర్వాత నాకు 2015లో వివాహం అయింది. దైవ సేవకుల్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే. దేవుని సేవ దేవుని పనిలో ఉండడం, పాటలు పాడడం. దేవుని పాటలు పాడడం అంటే చాలా శక్తి. నేను ఎక్కడైనా చివరు ఉంటే ఆ మౌత్ తీసుకొచ్చి నేను పెద్దగా పాడతానని తీసుకొచ్చి ఇచ్చేవారు. అంటే నా గొప్పతనం నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళని ఎక్కడున్నా లాగి తీసుకొచ్చి ఆయన పనిలో పెట్టుకుంటాడని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. నేను గనురాలని కాదు, కానీ ఆ విధంగా నేను చిన్ననాటి నుంచి దేవునిలో ఉన్నా కూడా దేవుడి యొక్క విలువ నాకు తెలీదు. వివాహం అయిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు కొంచెం ఇబ్బంది అయింది. డెలివరీ టైంలో ఇబ్బంది అయినప్పుడు నేను చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎందుకో తెలీదు దేవునికి వాగ్దానం చేస్తాను, ప్రభువా నేను బ్రతికితే నీ కొరకు నేను బ్రతుకుతాను, ప్రభువా నన్ను బ్రతికించు అని చెప్పి ఆయనకు నేను ఒక మాట ఇచ్చి ఉన్నాను. మాట ఇచ్చిన తర్వాత నిజంగా మనం చాలాసార్లు మాట ఇస్తాం, తప్పిపోతూ ఉంటాం, మాట ఇస్తూ ఉంటాం, జారిపోతూ ఉంటాం, మాట ఇస్తూ ఉంటాము, మన పనులు మనము చూసుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవులుగా నిజంగా విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే మాట ఇచ్చి తప్పేవారుగా ఉండకూడదు. మొదటగా నిజంగా ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు మనం అయినందుకు మనం ఏం చేయాలంటే మాట తప్పని వారిగా మనం ఉండాలండి. దేవుడు నా జీవితంలో గొప్ప మేలు, ఎన్నో మేలు చేశాడు. ఆ క్షణం బ్రతికిన తర్వాత మరలా నేను తప్పిపోయాను, మరలా నేను ప్రార్థనలో పడిపోయాను. ఇంకా తర్వాత కరోనా సమయంలో మా సహోదరుడు చనిపోయాడు, మా అన్నయ్య చనిపోయాడండి. మా నాన్నగారు చనిపోయిన 2 సంవత్సరాలకు మా అన్నయ్య చనిపోయాడు. ఇంకా మేము చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాం. ఇదేంటి, ఎంతగానో ప్రేమించే మా అన్నయ్య నేనే, ఇంకెవరూ లేరండి పిల్లలు. మా అమ్మగారికి మా అన్నయ్య నన్ను ఎంతో ప్రేమించేవాడు. ఒక్కగానొక్క చెల్లెల్ని 5 సంవత్సరాల గ్యాప్లో పుట్టాము. చాలా ప్రేమగా ఒక బాండింగ్ ఉండేది మా ఇద్దరికి. చాలా ఎంత ప్రేమ అంటే మా అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంటే మా అన్నయ్య లేడు, నాకు ఇంకెవరూ లేరు, మా అన్నయ్య ఎంతో ప్రేమించేవాడు, నన్ను ఎవరు ప్రేమించేవాడు లేరు అని మనుషులుగా మనం అనుకుంటాం కదండి. మన వారు ఎప్పుడైనా మనల్ని ప్రేమించే వారు వెళ్ళిపోయినప్పుడు మనం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు మన దేవుడు మాత్రమేనండి. అది నేను తెలుసుకున్నాను. అప్పుడు తెలుసుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని అడిగాను, ప్రభువా ఇలా నేను మర్చిపోలేకపోతున్నాను, నాకు చనిపోవాలనిపిస్తుంది, మా అన్నయ్య అంటే నాకు ఎంతో ప్రేమ, నన్ను ప్రేమించే వారు ఎవరున్నారు, నన్ను నాకు సహాయం చేసేవారు ఎవరున్నారని నేను ఎందుకో దుఃఖంలో చాలా మధ్యాహ్నం పని అంతా చేసుకొని ఉదయం అంతా. నాకు 2 పాపలండి. పెద్ద పాప పేరు ఏంజలినా, చిన్న పాప పేరు ఎవాంజలినా. పెద్ద పాపకి 9, చిన్న పాపకి 8 సంవత్సరాలు. ఇలా నేను బిడ్డల కోసం కూడా బాధపడిద్దాన్ని. ఇలా బిడ్డలు ఉన్నారు, ఎందుకు ఇలాగ మరణకరమైన ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నన్ను చాలా ధైర్యపరిచారని దేవుడు చాలా ధైర్యపరిచిన తర్వాత నాకు నీ యందు ఏదైనా కావాలి ప్రభువా, నీ నుంచి నాకు ఏదైనా కావాలి, నువ్వు ఉన్నావని నాకు తెలియాలంటే నీ నుంచి నాకు ఏదైనా కావాలని గట్టిగా నేను అడిగినప్పుడు ఆయన నాకు పాటలు రాసే తలంతు దయచేశారండి. ఆ పాటలు రాసే తలంతు ద్వారా నేను ఒక 30 పాటలు రాయగలిగాను. అప్పుడు ఆయన శక్తిని తెలుసుకోగలిగాను. అప్పుడు తెలుసుకున్న నేను ఇప్పటి వరకు కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. అంటే మనం ఏం చేయాలంటే, నేను చెప్పే మాట ఏంటంటే ఎప్పుడు కూడానండి మనం స్థిరత్వం కలిగి
ఉండాలి. మనం స్థిరంగా ఉండలేము. ఎందుకంటే మనం దుష్టయుగంలో ఉన్నాం. దుష్టయుగంలో ఉన్న మనల్ని సాతాను మనల్ని స్థిరముగా ఉండనివ్వడు. కాబట్టి మనం స్థిరంగా ఉండాలి. కొన్ని మాటలు తెలియజేసి నేను ముగిస్తానండి. ఉపవాస ప్రార్థనలు కాబట్టి మనందరికీ తెలిసిన విషయాలు యోహన గ్రంథం కానీ యెషయా గ్రంథం కానీ అన్ని విషయాలు మనకు తెలిసినయే. కానీ కొద్ది మాటలు మనము ఎంతవరకు మనలో మార్పు వచ్చింది, నువ్వు విశ్వాసిగా ఉన్న నీవు ఎంతవరకు పరిశుద్ధంగా మారావు కదండి. ఫస్ట్ మనకి యేసు ప్రభు అంటే తెలీదు. హిందూ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారని చెప్పారు. మా అమ్మగారు కూడా పూజలు చేసేవారండి. చిన్నప్పుడు పూజలు చేసేది ఆవిడ, ప్రార్థనకి వెళ్ళేది కాదు, నేనే ప్రార్థనకి వెళ్ళేదాన్ని. అయితే కానీ దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడు చాలా గొప్పవాడు. మనము స్థిరత్వం కలిగి మనం ఆయనలో ఉండాలి. మరి ఉపవాస దినాల్లో మరి యోన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎందుకండి ఉపవాసం ఆయన చాటించారు? ఎందుకు చాటించారు? ఆయన పాపము ఘోరమైపోయింది కదా, పాపము చాలా ఘోరమైపోయింది నినివే పట్టణంలో. మరి అందుకని ఉపవాస దినం చాటించారు. కానీ ఇప్పుడు సన్నిధికి వస్తున్న మనము మరి ఎలా ఉన్నాం? మనం పూర్తిగా మారామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ప్రతిదినము మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళిపోవాలంటే చర్చికి వచ్చినంత మాత్రమే మన పరలోక రాజ్యానికి వెళ్ళము. ఒక పాటలు రాయటం ద్వారా కానీ పాడటం ద్వారా కానీ పరలోక రాజ్యానికి ప్రవేశము లేదు. నువ్వు విశ్వాసిగా నీ విశ్వాసాన్ని కొనసాగించావు. దైవ సేవకులు చక్కగా ఎంత సంతోషంగా ఉందో ఈ చర్చ చూస్తుంటే. ఎందుకంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించారు. చాలా సంఘాల్లో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించరు కదండి. వస్తే ఫోన్ మాట్లాడుకుని లేదండి. దేవుని సన్నిధి అంటే అది చాలా భయంకరము. ఎందుకంటే చాలా సత్ప్రవర్తన కలిగి, చాలా భక్తి కలిగి, భయం కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉంటాడండి. ఏదో వెళ్ళాము, కూర్చున్నాము, ఏదో చెప్పారు, వచ్చాము కాదు. దేవుని సన్నిధి గుమ్మం ముందే అక్కడి నుంచి వణుకుతామని ఇక్కడికి వచ్చి కూర్చోవాలండి. ఆ కృతజ్ఞత, ఆ భయము, ఆ భక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మరి విశ్వాసిగా నేను మరి వచ్చినా చూపించిన, ఎందుకంటే ఆలస్యం అయిపోద్ది కాబట్టి. విశ్వాసిగా మన యొక్క పాత్రను మనం స్టార్ట్ చేసాం. దైవ సేవకుల ద్వారా వాక్యం విన్న తర్వాత వినుట వలన విశ్వాసము కలుగును. అది ఎవరి వలన కలుగును? యేసు ప్రభు వారి మాట వలన మన విశ్వాసంలో స్థిరపడ్డాం. విశ్వాసం అంటే ఏంటండి? నమ్మకం కదా, నమ్మకం. విశ్వాసం అంటే నమ్మడం, అంటే ఒక వ్యక్తిని నమ్మడం. అంటే విశ్వాసం అంటే యేసు ప్రభు వారు నిజమైన దేవుడని మీ హృదయాల్లో మీరు నమ్మారు. ఆయన ఏమైనా చేయగలడు. హెబ్రీ పత్రికలో మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలని. సరిపోతుందండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. ఫస్ట్ నువ్వు లోకంలో ఉన్నావు, నీకు దేవుడు అంటే తెలీదు, విశ్వాసం అంటే తెలీదు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావో, విశ్వాసించడం మొదలు పెట్టావు యేసుక్రీస్తుని, ఆ విశ్వాసంలో మరి నువ్వు నమ్మావు ఆయన కార్యాలు చేస్తాడని. కానీ నిలకడగా ఉన్నావా? విశ్వాసంలో జారిపోతున్నావా? ఈ లోకంలో మనము ఏ యుగంలో ఉన్నామండి? దుష్ట యుగంలో ఉన్నాం. అదే హెబ్రీ పత్రిక 3:12లో మనం ఒక విషయం చూసినట్లయితే, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, మనం చర్చికి వచ్చినా, పాటలు పాడినా, మనం ఎంత ప్రార్థన చేసినా ఒక్కోసారి ఈ దుష్టకాలంలో ఉన్న మనల్ని సాతాను ఏం చేస్తుందండి? విశ్వాసం నుంచి పడేస్తుంది. మనం ఏం చేయాలండి? మనం స్థిరముగా విశ్వాసంలో నాటబడాలి. అది మన సొంత బలం చేత, మన సొంత శక్తి చేత ఏది కాదు. ఈ లోకంలో మన సొంత శక్తిని ఆధారం చేసుకున్నాం అనుకోండి, నువ్వు విశ్వాసంలో నిలబడలేవు. నేను కూడా విశ్వాసంలో నిలబడలేనండి.
దావీదు భక్తుడు అంటాడు కదా, సామెతల గ్రంథంలో ఉంటుంది, కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో, దేవా నా యందు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము దయచేయము. అంటే మనము విశ్వాసంలో ఉన్న ప్రస్తుతపు దుష్టయుగంలో ఉన్నాము కాబట్టి, విశ్వాసం నుండి మనం జారిపోతాం కాబట్టి, విశ్వాసం నుండి జారకుండా మనం స్థిరమైన మనస్సు కావాలని మొదటిగా ఆయన అడగాలండి. మనం చూసినట్లయితే గలతీ సంఘంలో మరి గలతీ పత్రిక 1:3 చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 1 తండ్రి అయిన దేవుని నుండి, అదంతా వద్దులేండి, ఇది లాస్ట్ 5. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు మనల్ని ఎంత గొప్ప దేవుడు అంటే చూడండి, ఆయన మనల్ని పరిశుద్ధంగా ఉంచడం కోసం, విశ్వాసంలో ఉంచడం కోసం, ఈ దుష్టయుగంలో మనం పాపంలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవటం కోసం ఆయన మరి సిలువలో మన కొరకు తన యొక్క ప్రాణాన్ని అప్పగించుకున్నాడండి. ఆయన యుగయుగములకు దేవుడు. మనం విశ్వసించిన మనం ఏం చెయ్యాలండి? మనం ఈ దుష్టయుగంలో ఉన్నాం, దుష్టకాలంలో ఉన్నాం. ఈ దుష్టకాలంలో ఉన్న మనము దుష్టులుగా మారిపోకుండా విశ్వాసంలో స్థిరమైన మనస్సును కలిగి జీవించాలి. స్థిరమైన మనస్సు మనకి సొంతంగా రాదు, దేవుణ్ణి మనము అడగాలండి. స్థిరమైన మనస్సు కావాలని, స్థిరమైన బుద్ధి కావాలని దేవుణ్ణి ప్రార్థించాలి. ఆ యొక్క స్థిరమైన మనస్సు లేనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామండి? పాపంలో పడిపోతూ ఉంటాం. స్థిరమైన మనస్సు లేనప్పుడు ఏం చేస్తూ ఉంటామండి? దేవునికి దూరం అయిపోతాం, ప్రార్థన జీవితానికి దూరం అయిపోతాం, వాక్య జీవితానికి దూరం అయిపోతాం, సన్నిధికి దూరం అయిపోతాం. టోటల్గా మనం ఏం చేస్తామంటే సాతాను చేతుల్లో చిక్కబడతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అండి, నా సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాసులు పరిశుద్ధులు. విశ్వాసులకి పరిశుద్ధులకి 2 తేడాలు ఉన్నాయండి వాక్యంలో. విశ్వాసం ఏంటంటే నమ్మి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించావు, నమ్మావు, ఆయన నిన్ను కాపాడతాడని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీ కొరకు ఏదైనా చేయగలడని విశ్వాసంతో నమ్మావు. కానీ నువ్వు పరిశుద్ధురాలుగా మారావా? పరలోక ప్రవేశం ఎవరికండి? విశ్వాసులకి కాదు, విశ్వాసులకి ఉంది, కానీ పరిశుద్ధులుగా మారాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని సర్వ ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన సామెతలు 3:6 చెప్తాడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చూడండి, ఆయన ప్రవర్తనకి, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకుంటున్నారండి? విశ్వాసులుగా ఉన్నవారు పరిశుద్ధులుగా మారడానికి ఒక పోరాటం అండి. మనం చూసినట్లయితే మంచి పోరాడమంటాడండి భక్తుడు పౌలు గారండి. నీ జీవకిరీటం పొందుకో, మంచి పోరాటం అండి. ఈ లోకము శరీరంతోనూ ఆత్మతోనూ పోరాటం కదా. శరీరం అంటది నువ్వు తప్పు చేయంటది, ఆత్మ అంటది నువ్వు తప్పు చేయకు అంటది. శరీరం ప్రేరేపిస్తూ ఉంటుంది, శరీరం మనుషులు చూపిస్తూ ఉంటుంది. అది ఆవిడ చేస్తుంది కదా, ఆవిడ చేస్తే నువ్వేమొచ్చింది? నువ్వు చెయ్యి. ఆవిడ సంతోషపడుతుంది కదా, నువ్వు కూడా సంతోషపడి. శరీరం ఏం చేస్తుందంటే మనల్ని కమాండ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క బలహీనతలను జయించాలంటే మన యేసు నామమే మనకి ఆధారం అండి. ప్రార్థన, వాక్య ధ్యానము. మనం ఎప్పుడు కూడా ఇంటి వద్ద ఉన్నప్పుడు ఖాళీగా మన పనులు చేసుకుంటూ పాటలు పాడుకోవాలి. ఖాళీ సమయంలో వాక్యం చదువుకోవాలి, దాన్ని ధ్యానించాలి. వాక్యం చదవకపోతే దేవుడి యొక్క విలువ కానీ దేవుడి యొక్క మహిమ కానీ మనకు తెలియదండి. కొన్ని చదువు రాని వాళ్ళైతే పర్వాలేదు, కానీ చదువుకున్నాం యవ్వనస్తులు ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యం ఎంతో జుంటు దారుల కంటే గొప్పదండి. మనుషులు ఎవరు మనకి జ్ఞానాన్ని ఇవ్వలేరు, కానీ దేవుడు ఎంత జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. ఆయన ఎంతో జ్ఞానం ఇస్తాడు. నువ్వు తల్లిదండ్రులతో ఎలా ఉండాలో జ్ఞానం ఇస్తాడు, నీ భర్తతో నువ్వు ఎలా మెలగాలో జ్ఞానం ఇస్తాడు, నీ యొక్క పొరుగు వారితో నువ్వు ఎలా ప్రేమగా ఉండాలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథం నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. మనం విశ్వాసులుగా ఉన్న మనం ఏం చేయాలంటే పరిశుద్ధులుగా మారడానికి మనం ఈ లోకంలో ఉండగానే పరిశుద్ధులుగా మారాలండి. మనకి మరణించిన తర్వాత అవకాశం ఉందండి? మనకి లేదు అవకాశం. ఈ రాత్రి మనం ఇలా సజీవంగా ఉన్న మనము ఈ రాత్రికాలం హఠాత్తుగా మరణించామనుకో, నువ్వు ఈ లోకంలో మనం చేసిన క్రియలు
విశ్వాసము ఎలాంటి క్రియారూపంలో చూపించాలి కదా. విశ్వాసం ఎలాంటి క్రియలు లేని విశ్వాసము మృతము. మృతమండి. మృతమంటే మరణము. మరణము ఉన్నవారు ఏమీ చేయలేరు, కదలలేరు. సజీవంగా ఉన్నవారే కదలగలరు. మనం సజీవంగా ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చున్నాం. కాబట్టి మనం ఏం చేయాలండి? విశ్వాసంలో మనము స్థిరులుగా మారాలి. విశ్వాసంలో మనం బలపడాలి. తప్పిపోకూడదు, జారిపోకూడదు. ఈ దుష్ట యుగంలో దేవుడు మనల్ని కాపాడాలని ఎంతో ఎంతో ప్రేమతో ప్రయాసతో ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే తన ఒక రక్తము కాచి కూడా ఆయన మన పాపం నుంచి విముక్తి కలిగించిన, ఇంకా నీవు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా పాపం చేసేవాళ్ళు ఉన్నారండి. దేవుణ్ణి నమ్ముకుంటావు, సన్నిధికి వస్తావు, మళ్ళీ ఇంటికి వెళ్ళి నీవు ఇష్టానుసారంగా మాట్లాడతావు. దేవుని సన్నిధికి వస్తావు, చక్కగా ప్రార్థన చేస్తావు, గంటల తరబడి ప్రార్థన చేస్తావు. దేవుడు ఈరోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? మీకు నాకు సరి చేసుకోవాలండి. సరి చేసుకుంటూ వెళ్ళాలి. మన జీవితం అంతా సరి చేసుకుంటామే. మనం ఎంత సరి చేసుకున్నా మనలో తప్పులు ఉంటూనే ఉంటాయి. ఆత్మలో కపటం లేని నరుడు ధన్యుడు అంటాడు దేవుడు. మనం ఆత్మలో కపటం లేని వారుగా ఉండాలండి. విశ్వాసం అంటే నమ్మడం. విశ్వాసం అంటే నమ్మి యేసుప్రభు యొక్క నామాన్ని స్తుతించడం, తర్వాత క్రియల్లో చూపించాలి మన విశ్వాసం. దేవుడు క్రియల్లో చూపించాడండి విశ్వాసం కదండి. ఆయన క్రియల్లో చూపించినట్టు మనం కూడా మాట అన్నవారిని తిరిగి మాట అనడం అది క్రియ కాదు. అనకుండా ఉండడమే అది క్రియ. అది నువ్వు దేవుని పెట్టవైతే నువ్వు అదుపు చేసుకుంటావు. మన నాలుకను అదుపు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో గొప్ప మాటలు ఉన్నాయండి. నాలుక అగ్ని వంటిది, అది తగలబెట్టేస్తూ ఉంటుంది. మన నాలుకను మనం స్త్రీలుగా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మరి మితిమీరిన మాటల వల్ల కలహం రేగుతుంది కదా. అదే మన నాలుకను ఈ వాక్యం చేత, అరే వాక్యంలో మనకి చెప్పారు కదా, ఈ నాలుకను మనం ఇలా వాడితే తగోలు వస్తాయి, గొడవలు వస్తాయి, విభేదాలు వస్తాయి. భర్త ఏమన్నా మనం మౌనంగా ఉన్నామనుకోండి, అక్కడ గొడవ ఆగిపోతుంది. అప్పుడు వాక్యం అక్కడ నెరవేర్చిన వారమేగా మనం. దేవుని వాక్యం నెరవేర్చేవారుగా మనం ఉండాలి. క్రియలలో చూపించాలి మన విశ్వాసం. మనం విశ్వాసం ప్రారంభించిన తర్వాత ఈ క్రియలలో మన విశ్వాసాన్ని చూపించాలండి. ఆయన ప్రవర్తనకు మన అధికారమునకు మన ప్రవర్తన అంతటి యందు అనే అధికారానికి ఒప్పుకోవాలి. కొంతమంది ఒప్పుకోరండి. మాట అంటే అసలు పడరు. నేను ఎందుకు ఊరుకోవాలంటావు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు దేవుడికి ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు సన్నిధికి వెళ్ళావు, దైవ సేవకురాలు మాట్లాడింది, దైవ సేవకుడు మాట్లాడాడు, నీకు ఎన్నో మార్లు చెప్పారు కదా, నువ్వు ఎలా చేయగలిగావు అని నువ్వు దేవుడు ఆయన ఎదుట మనల్ని ప్రశ్నించినప్పుడు మనం ఏ సమాధానం చెప్పగలం చెప్పండి. తల్లిదండ్రులు చక్కగా కాలేజీకి పంపిస్తున్నారండి పిల్లల్ని. మరి తల్లిదండ్రులకి విధేయులైన పిల్లలు అయితే చక్కగా వెళ్ళి వస్తారు. మరి వాక్యం తెలియని పిల్లలు, అవిధేయులైన పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ ఇష్టమైన కార్యకలాపాలన్నీ చేసుకొని వస్తున్నారు. నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు నువ్వేం చేస్తున్నావు, కానీ పైనున్న దేవుడు నిన్ను అన్నీ చూస్తున్నాడు. నువ్వు అన్న మాట, నీ హృదయంలో తలంపు అన్నీ చూస్తున్నాడు. మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. మనం పైన పెదవులతో ప్రేమించే మాటలు మాట్లాడి హృదయంలో నువ్వు తిట్టుకుంటే నువ్వు అనుకుంటావు, మనం అనుకుంటాం వాళ్ళకి తెలియదు అనుకుంటాం, కానీ పైనున్న దేవుడు అంతరంగాలని పరిశీలిస్తాడు. ఇది అన్యులకు తెలియదండి, కానీ మనకు తెలుసు. మనం ఏం చేయాలి? హృదయంలోనూ వెలుపలను ఒకటే మాట మనకి ఉండాలి, ఒకటే ప్రవర్తన. మన ఇంటిలో ప్రవర్తన, బయట ప్రవర్తన ఒకలాగే ఉండాలి. చర్చిలోకి వచ్చి ఒక ప్రవర్తన, చర్చి దాటిన తర్వాత ఒక ప్రవర్తన. కొంతమంది చర్చికి వచ్చి బొట్టు పెట్టుకుంటే అక్కడ తీసేస్తారంట కొంతమంది. నేను అన్నీ పెట్టుకునేదానండి. బొట్టు అంటే ఆర్సెన్ సంఘంలో బొట్లు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోపోవడం తప్పు కాదు, కానీ నేను స్వతహాగా ఇవన్నీ అలంకరణ దాన్ని ప్రభు కొరకు అర్పించానండి. నీవిచ్చిన అందం నాకు చాలయ్యా, నాకు ఇది అవసరం లేదు, వద్దు చాలు. ఎందుకో తెలీదు, ఆయన కోసం ఒక్కోటి విడిచిపెడుతుంటే ఆయన ఒక్కోటి ఇవ్వడం మొదలెట్టాడు. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఒక్కొక్కటి ఇవ్వడం మొదలు పెట్టామనుకోండి, ఒకవేళ మన కోపం కానీ, మన గర్వం కానీ, మన అసూయ కానీ, మన స్వార్థం కానీ, మన పాపం కానీ, మనం ఏమైతే ఒక్కొక్కటిగా విడిచిపెడతా ఆయనలో ఫలిస్తామో ఆయన ఒక్కొక్క ఆశీర్వాదాన్ని మన నెత్తి మీదకి పంపిస్తూ ఉంటాడు. ఇదండి వాక్యం. సరి చేయబడాలి. పరలోకం అంటే ప్రార్థనకు వస్తే పరలోకి వెళ్ళిపోమండి, పాటలు పాడితే పరలోకి వెళ్ళాం. సరి చేసుకోవాలి ప్రతిదినము. మనం ప్రతిదినము ప్రభా ఈ దినమంతా నా నోటిని శుద్ధిపరచు. ఒకవేళ ఎదుటి వారికి నేనేమైనా బాధ కలిగించే మాటలు మాట్లాడతానేమో, లేకపోతే ఎదుటివారిని ఏమైనా హీనంగా మాట్లాడతానేమో, ప్రభా ఎదుటివారికి నేను మరి అపాయకరంగా ఉన్నానేమో, ఇవేమియో నేను చేయకూడదు ప్రభా. నేను నీ నామానికి మహిమకరంగా ఉండాలి.
నీ నామానికి మరి ఘనకరంగా ఉండాలని దేవుణ్ణి మనము అడగాలండి. మనం ఏం చేయాలండి? సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. అయితే ఏంటంటే నా సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాసంతో ప్రారంభించిన ఈ యొక్క మరి విశ్వాస జీవితము పరిశుద్ధులుగా అవ్వటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా? విశ్వాసంతోనే ఉండిపోతున్నామా? విశ్వాసంతోనే ఉండిపోయి నువ్వు కొంత మంచి క్రియలు కొన్ని చెడ్డ క్రియలు చేస్తున్నావేమో, కానీ మంచి క్రియలు చెడ్డ క్రియలు కాదు, పరిపూర్ణముగా మనల్ని దేవుడు పరిపూర్ణంగా అంటాడండి. సగం సగం అండవు. మనం పరిపూర్ణంగా ప్రేమించాలి, పరిపూర్ణంగా భక్తి చేయాలి, పరిపూర్ణంగా భయం కలిగి ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, అంతా పూర్ణంగా ఉండాలి. సగం సగం ఉండకూడదు. సగం సగం ఉంటే మనకు ప్రయోజనము ఏమీ లేదు. పరిపూర్ణంగా ఉండాలండి. విశ్వాసంతో మనం ప్రారంభించాం, క్రియలలో ఆ ప్రారంభాన్ని చూపించాలి. ఎవరైనా చూసారంటే, యవనస్తులు చూసారంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు, పలానా సంఘానికి వెళ్తున్నావు, నీ ప్రవర్తన చూసి చెప్పేస్తారు, నీ పద్ధతి చూసి చెప్పేస్తారు, నీ కట్టుబట్టు చూసి చెప్పేస్తారు. అరే ఆ అమ్మాయి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అనుకుంటా కదండి, అనుకుంటారు కదా. ఇప్పుడు ఒళ్ళంతా కప్పుకొని బట్టలు కట్టుకుంటారు, మన క్రైస్తవులే కట్టుకుంటారండి. చాలా ప్రభువుని పూర్తిగా ఎరిగిన వారే తమ యొక్క ప్రతి కదలికలు నడవడికలన్నీ మార్చుకునేది పూర్తిగా పరిపూర్ణంగా ప్రభువుని ఎవరైతే మరి అంగీకరిస్తారో, ప్రభువులో ఎవరైతే ఉంటారో వారే దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉంటారు. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడండి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ప్రవర్తన అంతట్లో మనము ఆయన అధికారానికి ఒప్పుకోవాలండి. ఆయన అధికారం అంటే యథార్థవంతులకు తోడుగా ఉంటాడండి. మనం ఏ విషయంలో యథార్థంగా ఉండాలి? అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి. ఎవరైనా పొరుగింటి వాళ్ళు వచ్చి మనల్ని ఏదైనా అడిగారు అనుకోండి, మన దగ్గర ఉంటుంది, మనకు తెలుసు ఆ విషయం, పొద్దున అబద్ధం చెప్పేస్తారు, లేదు అంటారు. అలా చెప్పకూడదండి. మనము ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి. అది మన ప్రభువుకి ఇష్టమైంది. మనం ఎప్పుడు కూడా అమ్మ చెప్తున్నాను, విశ్వాసంలో ఎప్పుడు కూడా మనం మనుషులు చూసి మన విశ్వాసాన్ని కొనసాగించకూడదు. మన విశ్వాసం మనుషులు చూసామనుకోండి పడిపోతాం. వాళ్ళనే చూస్తాం, వాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తాం. వాళ్ళకి బాగోలేదా ఏంటి, మాకు బాగోపోవడానికి అనుకుంటాం, కానీ అది మన విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది. మనం ఏం చేయాలంటే ప్రభువును చూడాలి, ప్రభువును చూడాలి, ప్రభు ప్రయాస చూడాలి, ప్రభు పరిశుద్ధత చూడాలి, ప్రభు మాట చూడాలి, ప్రభు ప్రవర్తన చూడాలి. ఆయన చూసి మనల్ని సరి చేసుకోవాలి, కానీ ఈ లోకంలో మనుషుల్ని చూడకూడదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా అట్టివారు ఉన్నారేమో, నాలో అనేకమైన లోపాలు ఉన్నాయి. నేను కూడా ప్రతిదినము వాక్యంతో సరి చేసుకుంటూ ఉంటాను. పరిశుద్ధాత్మ మనల్ని కుదురుగా ఉండనివ్వదండి, తప్పు చేయనివ్వదు, పాపం చేయనివ్వదు, వాక్యంతో మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు చేస్తావంటది కదండి. అప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎవరైతే నీతో మాట్లాడుతున్నా, దేవుడు మాట్లాడుతాడు ఈ రాత్రి, నేను కాదండి. ఆయన మాట్లాడినా నేను మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడతాడు, మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ నుంచి నాతో కూడా మాట్లాడుతున్నాడు. సరి చేసుకోవాలండి. అంటే యథార్థ హృదయంతో ఉండాలి, చెడుతనం విడిచిపెట్టాలి. మేలు చేయుట ఈ చేతనైనప్పుడు అది పొందదగిన వారికి చెయ్యాలండి. చేస్తున్నామండి మేలు చేస్తున్నామా? చెడుతనం విడిచిపెడుతున్నామా? మన దేవుడు పరిశుద్ధుడండి, సర్వ ప్రవర్తన యందు పరిశుద్ధుడు. నా సబ్జెక్ట్ ఇదే. విశ్వాసంతో ప్రారంభించిన మన విశ్వాస జీవితం పరిశుద్ధుల్లోకి వచ్చేయాలి. పరిశుద్ధుల్లో మనము ఆ యొక్క పరిశుద్ధతలో ఉన్న ఈ పోరాటము ఈ లోకంతో చాలా పోరాటం అండి, చాలా పోరాటం కదా. ఎవరన్నా ఒక మాట అంటే మన హృదయం నొచ్చుకుంటుంది, కానీ నొచ్చుకున్నా కూడా ఇష్టంగా భరించి ప్రభు కొరకు నిలబడతామే, అదే మన జీవ కిరీటం, అదే మన పోరాటం. ఈ లోకంలో పోరాటం. ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేని పరిస్థితి, ఎవరైనా తిడితే తట్టుకోలేని పరిస్థితి, ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టాలన్న పరిస్థితి శరీరంలో ఉంటుంది. కానీ ఈ పరిశుద్ధ ఆత్మ, మనకి దేవుడిచ్చిన ఈ పరిశుద్ధాత్మను కళంకం లేకుండా కాపాడుకొని ఏ విధంగా అయితే ఈ లోకంలోకి వచ్చామో అదే పరిశుద్ధత. మన తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మనం పరిశుద్ధంగానే ఉన్నామండి. బాల్యంలో మనం పుట్టినప్పుడు పాపంతో పుట్టవచ్చు, కానీ మనకి చిన్నప్పుడు పిల్లకి దేవుళ్ళు లాంటి వారు అంటారు కదండి. అప్పుడు ఆ యొక్క ఆత్మకి పాపం తెలీదు. ఎప్పుడైతే ఎదుగుతామో, ఎప్పుడైతే యవనంలోకి వస్తామో, మరి సమస్త ఈ యొక్క వయస్సు దాటేటప్పుడు అనేక పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపంతో ఏమవుతుంది? మన శరీరం మలినమైపోతుంది. కాబట్టి మన శరీరాలు మలినంగా ఉంచుకోకూడదు. ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉంచుకుందామండి. మన పోరాటం ఎందుకు? పరలోక రాజ్యం కొరకు.
ఈ లోకంలో ఏదో ఇస్తాడు దేవుడు, లేకపోతే ఈ లోకంలో ఏదో చేస్తాడని దేవుని సన్నిధిలో మీరు అంటే అనుకోవద్దని కాదు కానండి, ఎక్కువ ఆశీర్వాదాల కొరకు వెతకండి. ఎందుకంటే దేవుడు ఎల్లవేళలా మనల్ని ఆశీర్వదించే దేవుడే. నీతిమంతులను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తాడండి ఆయన. నీతిమంతులు బ్రతుకుతున్నారు, అనీతిమంతులు బ్రతుకుతున్నారు. మన బ్రతుకు ఇది కాదు, మనకు ఒక నిలువరమైన పట్టణం అక్కడ ఉంది. దాని కొరకు మనం ప్రయాసపడాలండి. ఆ ప్రయాసపడాలంటే విశ్వాసంలోంచి పరిశుద్ధంలోంచి పోరాటంలోకి దిగి మనము ఈ లోకంలో మరణించే వరకు ప్రభువా నన్ను బ్రతికించు. మనము ఈ పోరాటం చేయాలంటే ఎవరి శక్తి కావాలండి? దేవుని శక్తి కావాలి. ఆయన ఏం చేయాలి? దేవా, స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించు, స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించు. ఏదైనా కోపం వచ్చిందనుకో, ప్రభువా ఈ స్థిరమైన మనస్సును నాకు నూతనంగా పుట్టించు. ఏదైనా అబద్ధపు మాటలు వచ్చినాయి అనుకోండి, ఏదైనా బూతులు వచ్చినాయి అనుకోండి, ప్రభువా ఇదిగో నా శరీరం నా ఆధీనంలో లేదు, నన్ను స్థిరమైన మనస్సుతో నిలుపు, ఉంచు, పాపంలో పడకుండా కాపాడని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడు. కాబట్టి ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే పొందుకోలేనిది ఏది లేదు. కాబట్టి మనందరం కూడా విశ్వాసంలోంచి పరిశుద్ధులుగా మారి పరిశుద్ధతలోంచి జీవకిరీటం పొందుకునే వరంగా సిద్ధపాటు ఈ లోకంలోనే కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో కలిగి మనం ఆయన యొద్దకు వెళ్ళి సంతోషముగా ఆ యొక్క 7 ఏండ్ల విందులో పాలు పొందుకొని మనం అందరం సంతోషించాలని మరి రాత్రికాల సమయంలో మరి రీతిగా దేవుడు నాకు ఇచ్చిన మాటలను మీ అందరికీ తెలియజేస్తాను. ఈ మాటలన్నీ కూడా దేవుడు మన వినికిల్లో దీవించి ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నేను రాసిన పాటలో ఒక పాట పాడతానండి, ఒక 2 చరణాలే పాడతాను. నీవు చేసిన మేలులన్నీయు ఎన్నడూ మరువను, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినావు. నీవు చేసిన మేలులన్నీయు ఎన్నడూ మరువను, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినావు. నా పూర్ణ హృదయము నీకే, నా పూర్ణ బలము నీకే, నా పూర్ణ శక్తియు నీకే, నా పూర్ణ స్థితులు నీకే. నీవు చేసిన మేలులన్నీయు ఎన్నడూ మరువను, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినావు. నీ కృపాకాశము కంటే ఎత్తైనది, ఆ కృపయే నన్ను విడువక కాపాడినది. నీ కృపాకాశము కంటే ఎత్తైనది, ఆ కృపయే నన్ను విడువక కాపాడినది. నీ కృపకై స్తోత్రములు, నీ ప్రేమకై స్తోత్రములు, నీ కృపకై స్తోత్రములు, నీ ప్రేమకై స్తోత్రములు. నీవు చేసిన మేలులన్నీయు ఎన్నడూ మరువను, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినావు. తరములన్నీయు నీవే మము నడిపితివి, ప్రతి తరము వెంబడి నీ కృప మాకు చూపితివి. తరములన్నీయు నీవే మము నడిపితివి, ప్రతి తరము
స్తోత్రములు, సాత్వికుడా స్తోత్రములు, రక్షకుడా స్తోత్రములు, సాత్వికుడా స్తోత్రములు. నీవు చేసిన మేలులన్నీయు ఎన్నడూ మరువను, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినావు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. సంఘస్థులందరికీ కూడా వందనాలు. రైట్, చాలా విలువైన మాటలు అందించిన సిస్టర్కి ఒకసారి మీ అందరి కరచాల ద్వారాలతో మీ అభినందనలు తెలియజేసేవారుగా ఉండాలి. దేవుడిచ్చిన తలాంతులను దాచిపెట్టుకునేవారుగా మనము ఉండకూడదు. ప్రభు ఇచ్చిన తలాంతులను మరింత రెట్టింపు చేసుకుని పాటలు రాయడంలోను, సాహిత్య పరిగణనలోను మరింత మునుముందుకు సహోదరి వెళ్ళాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గుణవతి అయిన భార్య దొరుకుట నరునికి ఏంటట చాలా అరుదు, అట్టిది అమూల్యమైన ముత్యముల కంటే చాలా విలువైనది. కనుక కొత్తగా ట్రైనింగ్ అవుతున్నారండి వీళ్ళు. టెక్ పాస్టర్స్ అసోసియేషన్లో కొత్తగా ట్రైనింగ్ అవుతున్నారు. కనుక ఇంకా వాక్య అనుభవంలోనికి రావాలి. సిస్టర్కి చాలా పదాల సాహిత్యానికి ఆమె దగ్గరగా ఉన్నారు కనుక చాలా పదాల వరవడి సాహిత్య వాగ్దాటి కూడా దేవుడు ఇచ్చిన వాగ్దాటి కూడా చాలా బాగుంది. మరింత దేవునికి వన్నె తెచ్చే జంటగా వారిద్దరు అకుల్లా ప్రిస్కిల్లాల వలె ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఇద్దరు ఉండాలని, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు వారికి దేవుడిచ్చిన ఆ పరిచర్య నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటారని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ, ఆ తలాంతులను దాచిపెట్టేవారుగా ఉండక, దాన్ని గోతులో దాచిపెట్టేవారుగా ఉండక, ఆ తలాంతులను నానాటికి వృద్ధిపరుచుకునేవారుగా ఉండాలి. సిస్టర్ చెప్తున్న మాటల్లో ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే, నేను ఒక్కొక్కటి వదులుకోవడం ఆరంభించాను, అంచెలంచెలుగా దేవుడు నన్ను వృద్ధిలోనికి తీసుకురావడం ఆరంభించాడు. మీరు కూడా ఈ అనుభవంలోనికి రావాలి. ఒక్కొక్కటిగా మనం దేవుని కొరకు ఒక్కొక్కటిగా మన జీవితంలో ఉన్న దేవునికి మనకి ఆటంకమైన ప్రతి దానిని విడిచిపెట్టడం ఆరంభించండి. దేవుడు మనల్ని ఎత్తైన పర్వతాలు ఎక్కించడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎక్కడానికి మనం రెడీగా ఉండేవారుగా ఉండాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన శారీరక లోపాలు ఏవైతే ఉన్నాయో, దేవునికి మనల్ని ఏదైతే దూరం చేస్తున్నాయో వాటిని ఒక్కొక్కటిగా వదులుకోవడం ఆరంభించండి. దేవుడు అంచెలంచెలుగా మనల్ని అభివృద్ధిలోనికి తీసుకువస్తాడు. అది ధనమైనా, నువ్వు కోరుకున్న ఆరోగ్యమైనా, నువ్వు కోరుకుంటున్న దేవుని పరిచర్య అయినా. కనుక అలాంటి గొప్పగా దేవునికి బలమైన సాధనాలుగా మనము కూడా అలా వాడబడాలని, సిస్టర్ని ఒక ప్రేరణగా తీసుకోవాలని ప్రభు పక్షాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఎప్పుడైనా వీలుంటే, సమయం లేదు, తను క్లియర్గా మాట్లాడటానికి సమయం లేదు కనుక వీలైతే మరలా ఎప్పుడైనా ఒకసారి పిలిపించుకుని దేవుని మాటలు మరలా వినేవారుగా ఉందాం. అందరూ మోకాళ్ళు ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలతో ప్రార్థన ముగించేవారుగా ఉందాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళుని దేవుని నామాన్న మన అవసరతలు అక్కరతలు ఆయన అడిగేవారుగా ఉందాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా,
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. అందరూ కూడా కలిసి పాడదాం ప్రియులారా, ప్రతి ఒక్కరు దేవుడి నామాన్ని మహిమపడతాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా ఆస్తురమైనను, ఎన్ని బాధలు ఉన్నను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైననా, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పాదమందరం కూడా చాలయ్యా, స్తోత్రం. నీ చూపు చాలయ్యా, ఆమేన్. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆత్తులేడనాడినా ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆత్తులేడనాడినా ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవంటే నీవంటే నేను ఉంటా, నీవంటే నేను ఉంటా,
దేవుడి నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నీ బిడ్డలు మాట్లాడిన ప్రతి మాటను స్థిరపరచండి, బలపరచండి. అయా, నువ్వు ఇచ్చిన విలువైన మాటలు విశ్వాసం ఉంటే సరిపోదని, విశ్వాసముతో పాటు పరిశుద్ధత కూడా కావాలని, ప్రభువా, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్న మేము తండ్రి నీ నామాన్ని ఇప్పటికైనా గుర్తెరిగి మాలో ఉన్న సమస్త కల్మాషాన్ని, చెడును, అసూయను, మూర్ఖత్వాన్ని, ప్రభువా ఇదిగోనైనా అజ్ఞానముగా మాట్లాడే మా నాలుకను సమస్తాన్ని కట్టుబాటు చేసుకొని, నాలుక అగ్ని అయి ప్రకృతి చక్రానికి చిచ్చుపెడుతుందని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అయ్యా, నాలుకను అదుపు చేసుకొని భర్త భార్యకును, భార్య భర్తకును, తల్లిదండ్రులిద్దరకు పిల్లలను విధేయత కలిగి నీ నామంలో ఉన్నతంగా ఎదగటానికి ప్రభువా ఆ కుటుంబాల ద్వారా నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని, ఆ కుటుంబాల ద్వారా మీరు మహిమ ఘనతలోనికి రావాలని ప్రభువా నీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి వారికి కావలసిన ప్రతి అవసరంతో యేసు నామంలో తీరుస్తాడని అయ్యా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు. వచ్చిన ప్రతి బిడ్డను నా నామాన్ని బట్టి నన్ను అడిగే ప్రతి వాడికి నేను ఇస్తానన్నావు. నా యొద్దకు వచ్చేవాడిని ఏమాత్రము నేను త్రోసివేయనన్నావు. ప్రభువా నీ బిడ్డలు ఏమాత్రము త్రోసివేయక అడుగుచున్న ప్రతి వాడికి ప్రభువా ఇదిగోనైనా వారికి కావలసిన ప్రతి ఈవును అనుగ్రహించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా మన చేతులెత్తి పరలోకమందున్న దేవాతి దేవునికి స్తుతులను తెలుపుతూ స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశమందున్న మానవుడు తప్ప మనల్ని ఆదరించేవాడు ఎవరు లేరు. ఆకాశమందున్న దేవాతి దేవుడు తప్ప మనల్ని దరిచేర్చే నాదుడు లేడు. బంధువులున్నా, రక్త సంబంధికులున్నా, ఇరుగు పొరుగు వారున్నా, బలమున్నా, ఆర్థిక సంపదను కలిగి ఉన్నా ఆ దినమున ఏది అక్కరకు రాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ మీ మనస్సుల్లో మీ యొక్క కుటుంబాల కొరకు, భర్తల మార్పు కొరకు, కుటుంబంలో బిడ్డల మార్పు కొరకు, ఆర్థిక రుణాలు తీరటానికి దేవుడిచ్చే ఆ సహాయాన్ని పొందుకునే వారు ఉందాం ప్రియులారా. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి మీ కుటుంబాల కొరకు రాబోయే ఉగ్రతల నడుము నుండి మన విశ్వాసాన్ని కాపాడుకొనటానికి స్థిరత్వంలోనికి వెళ్ళి దేవుడిచ్చే ఆ మహాలోకాన్ని మనం పొందుకునే వారముగా ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి అడిగేవారుగా ఉందాం ప్రియులారా. స్తోత్రం 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 నాయన, స్తోత్రం స్తోత్రం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప ఎవరి మీద ఆధారపడేవారుగా ఉండొద్దు. మన కొరకు పరలోకమందున్న దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఆయన మీద ఆధారపడదాం ప్రియులారా. ఆయన మీద ఆధారపడితే ఏది మనకి కొదువంచడు. ఎవరి దగ్గర మనకి చేయించాల్సినవాడు, ఎవరి దగ్గర మనం సిగ్గుపడనివాడు. స్తోత్రం. గోజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తుతార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. శోధనలు నిన్ను వెంటాడుతున్నాయేమో, ఇరుకులు నిన్ను వెంటాడుతున్నాయేమో, సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయేమో, ఆత్మహత్య చేసుకోవాలని నీ మనసును నీ ఆత్మ ప్రేరేపిస్తుందేమో. ఇలాంటి శోధనలు నిన్ను వెంటాడుతున్నప్పుడు ప్రియులారా, ఇలాంటి వెంటాడుతున్నప్పుడు తేరు చూచేవారుగా ఉందాం. నా శత్రువులు నన్ను తరుముచుండగా
నాయాత్మ నాలో నా మనసు నీ వైపు తిప్పినంతనే నా మనసు నీ వైపు శత్రువుల చేతి నుండి కాపాడినావు రక్షించినావు స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా అవసరతలు అక్కరతులు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు శోధనలు అనారోగ్యాల బారిన పడి కొట్టుబెట్టాడుతున్న నీ పిల్లలైన వారందరినీ ప్రభువా ఇదిగో నాయన శారీరక స్వస్థతనిచ్చి ఆత్మీయతలో ఉన్నతంగా నిలబెట్టమని అడుగుచున్నాను ప్రభా ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను ఆయా వ్యాపారాలు ఆయా వృత్తులు ఆయా ఉద్యోగాలు ఆయా దినసరి కూలీలు చేసుకుంటున్న నీ పిల్లలు ఆశీర్వదించండి దీవించండి ఫలభరితమైన జీవితాలు వారికి అనుగ్రహించండి ఉద్యోగస్తులు ఉన్నారు ఆశీర్వదించండి వ్యాపారస్తులు ఉన్నారు ఆశీర్వదించండి బాలికలు యవనస్తులు చదువుకుంటున్న బిడ్డలు తెలివిని జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా తల్లిదండ్రులకు బిడ్డలను ఎలా పెంచాలో చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండటానికి ప్రభువా ఈ సహాయ సహకారాలు ఉంచమని అడుగుచున్నాను ఇదిగో నాయన చేతపెద్దమ్మ గారు అమ్మాయిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను బలపరచండి స్థిరపరచండి ప్రభువా నేను భూలక్ష్మి గారిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను నరాలకు జీవాన్ని ఎముకలకు సత్తువును అనుగ్రహించండి ప్రభువా ఇదిగో నాయన మమ్మల్ని అడిగి ప్రభువా ఇంకా అనేకులు ప్రార్థించమన్న వారు ఉన్నారు అభిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను బిడ్డ చుట్టూ నీ అగ్నివాలయాన్ని ఉంచండి అయ్యా ఇదిగో సరోజిని గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను ఆమె నరాల ఎముకలను ముట్టమని అడుగుతున్నాను అయ్యా ప్రభు అందరూ శారీరక బలహీనులు పుష్పలత గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను కాగిత రామలక్ష్మి గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను అయ్యా ప్రభు నీ ఆలయంలో ఉండి మొరపెట్టుకుంటే మా ప్రార్థన ఆలకిస్తానన్నావు ప్రభు మా ప్రార్థన ఆలకించండి తన ఆలయములు నా మొర వినెను తన ఆలయములు ఆదరణి భయకంపముచే ఆదరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా అయ్యా నీ ఆలయంలో ఉండి మొరపెడుతున్నారు ప్రభువా ఇదిగో నాయన వివాహ జీవితాల కొరకు ఎదురు చూస్తున్నారు నీ బిడ్డలు బహుమానాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా నా దేవుడు ఇవ్వడానికి సమర్థుడని స్వస్థపరిచి నిన్నవాడు ఎంతో ప్రీతిగా ఉన్నవాడని ప్రభువా నీ శరణు చేసి ఉన్నారయ్యా తండ్రి వారు చేస్తున్న ప్రార్థనలు ఆలకించండి ఇదిగోనైనా ఒకనాడు నినివే పట్టణస్తులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే వారికి చేసిన కీడును చేయటం పశ్చాత్తాపడి ప్రభువా బిడ్డలందరినీ కాపాడిన దేవా నీ బిడ్డలు విశ్వాసం ఉండి ప్రార్థిస్తున్నారయ్యా వారి వల్ల మేము ఉపవాస దినాలు ఆచరించలేమేమో కానీ వారి వల్ల ఉపవాస కొడుకులు మేము ఆచరించలేమేమో కానీ మనపూర్వకముగా చిత్తశుద్ధి కలిగి ప్రభువా నీ పిల్లలందరూ నీ దగ్గర మోకాళ్ళు అడుగుతున్నారయ్యా నీ ఆలయంలో మొరపెట్టుకుంటే ఒకనాడు సొలొమోను కట్టిన దేవాలయంలో నీ కన్ను చూపించావు అక్కడికి వచ్చి ఎవరు ప్రార్థన చేసినా ప్రభువా ఇదిగో వారి ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చిన దేవుడు సొలొమోను దేవాలయంలో నీ మహిమ ఉండటాన్ని బట్టి యాజకులు సైతము నీ మహిమకు నిలవలేకపోయారు అలాంటి మహిమ ఈ సన్నిధానంలో నింపండి అలాంటి అగ్ని నీ సన్నిధానంలో నింపండి అలాంటి పరిశుద్ధాత్మ సన్నిధానంలో నింపండి అయ్యా ప్రతివానికి అడుగు ప్రతివానికి ఇస్తానన్నావు తట్టండి నేను తలుపు తీస్తానన్నావు వెతకండి నేను దొరుకుతానన్నావు అయ్యా ప్రభువా ఇదిగో నిన్ను వెతికే కాలం నిన్ను తట్టే కాలం నిన్ను అడిగే కాలం ప్రభువా ఈ సన్నిధానంలో మా పాడును అడుగుతున్నారు తండ్రి మా ప్రార్థన ఆలకించు ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక అవును ప్రభువా నీ సహాయం లేకుండా మేము నిలబడలేమయ్యా
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగించు నీ చిత్తమే, ప్రభువా జరిగించు నీ చిత్తమే. తండ్రి, ప్రతి బిడ్డను మీ లోగిళ్ళలోనికి అప్పగిస్తున్నాను. అయా వచ్చిన ఇరువురు జంటను తండ్రి, ఇదిగో నాయన నీ నామంలో ఇంకా ఉన్నతంగా వాడబడాలి. ఇంకా నీ మాటలు వారికి ప్రజ్వలింప చేయండి. జ్ఞాన వివేచనలాత్మల బిడ్డలిద్దరికి అనుగ్రహించండి. నీ నామానికి ఘనత తెచ్చి మహిమకరమైన పాత్రలుగా ఇద్దరును మలుచుకోమని అడుగుచున్నాను. ఇచ్చిన కుటుంబాన్ని, ఇచ్చిన బిడ్డలను, వారికి ఇచ్చిన పరివారాన్ని, వారికి ఇచ్చిన సంపదను, వారికి ఇచ్చిన సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తుండగా ఆశీర్వదించి ఫలభరితము చేయమని అడుగుచున్నాను. ప్రభువా, ఇదిగో నాయన, ఇదిగో దీనులము అల్పులము అభాగ్యులము ఎన్నిక లేని వారం ఎన్నుకొని ప్రభువా, ఇదిగో నన్ను ఎంత గొప్పగా నీ సేవను అందించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఇంకా నా సంఘాన్ని అభివృద్ధి పరచండి. నానాటికి విస్తృతమైన జనాంగాన్ని, ఇదిగో అన్య జనాంగం ప్రవాహం వచ్చినట్లుగా నీ సన్నిధానంలోకి వస్తారని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అలా నీ నామాన్ని గుర్తెరిగి అనేక జనాలు తండోపతండాలుగా నిన్ను గుర్తెరగాలి. రావడం కాదు కానీ వచ్చిన ప్రతి బిడ్డ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. అలాంటి స్థిర విశ్వాసం కలిగిన భక్తులను సన్నిధానంలోనికి నడిపిస్తారని, ఇదిగో నాయన కూడి ఉన్న బిడ్డలను, ఇదిగో నాయన మాకు మాటలు అందించడానికి వచ్చిన ఇద్దరు బిడ్డలను, యాజకత్వం చేస్తున్న దీనులమైన అల్పులమైన మా కుటుంబాన్ని సమస్తాన్ని మీకు అప్పగించుకుంటూ కాచి దాచి కాపాడి భద్రపరచమని, రేపు జరగనున్న ఆరాధనలోను మీరే మహిమ ప్రభావాలు పొందుకుంటారని, ఇదిగో నాయన సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుని మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.